వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని ఏ జనముగిలాగునా చేసి ఉండాలేదని ఉనికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దయగలిగిన తండ్రి, అపారమైన ప్రేమకు మరొకసారి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. భయంకరమైన దినాల్లో ఉన్న ప్రభువా, భయంకరమైన వరదల్లో ఉన్న ప్రభువా, మీరు మమ్మల్ని కాచారు, కాపాడారు. వర్షాలలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు ప్రభువా. నేను బట్టి స్తోత్రమైన ముంపుకు గురైన ప్రాంతాలలో ఈ దినం కొన్ని ప్రాంతాలలో సేవ జరగకుండా ఉన్నది నా తండ్రి. నేను ఆ బిడ్డలను ఆదుకోమని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రాంతాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని త్వరలో మీరు తీసుకెళ్ళమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరైతే మీ కృపలో మీ ప్రేమలో మమ్మల్ని భద్రపరిచారు, దాచారు. వందనాలు స్తోత్రం తండ్రి. మీ పక్షంగా నా తండ్రి మీరు నిలబడి ఉంటుండగా అయినా ఇదిగో ఆయన చక్కటి వర్తమానాన్ని మీరు దయచేయండి. నా మాటలు నిష్ప్రయోజనం ప్రభావ, నా మాటల వల్ల ఏమి ఫలితం లేదు నా ప్రభావ. నా జ్ఞానము రకమయ్యా, అలోక జ్ఞానం దయచేయండి ప్రభావ. మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మదేవా, నన్ను వాడుకోండి. మీ నోటికి పోయినా తండ్రి నాకు మాట అందించండి. మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపిస్తున్నాను తండ్రి. సమయాన్ని నా ప్రభావ, ముఖ్యంగా ఈ వాతావరణాన్ని నా ప్రభావం మీ చేతులకు ఆపరిస్తున్నాం. రాలేక వెనుకబడిన బిడ్డలకు మరొక అవకాశం దయచేస్తారని ఆశిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామని అడిగి వేడుకుని ప్రార్థిస్తాను తండ్రి. ప్రియమైన వాళ్ళ దావీదు మహారాజు రాసిన కీర్తన, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. గొప్ప మాట చెప్పాను, గొప్ప ధన్యత. 9 ధన్యతలు ఉన్నాయి కదా, దానిలో రోజు కూడా ఒక ధన్యత. పాత నిబంధనలు ధన్యత అనుకోవాలి. అంటే ఏం చెప్తున్నాడు? తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు. ఎవరు చెప్తారు? ఎవరి గురించి మాట్లాడతారు? ఈ మాట గురించి చెప్పాలంటే ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ఎవరి గురించి వివరించాల్సి వస్తుంది? దావీదు మహారాజు గురించి. అని 32వ దావీదు కీర్తన, 51వ దావీదు కీర్తన, పశ్చాత్తాప కీర్తన. మరి దానికి ముందే రాసినాడు ఈ మాటను ఆయన, ఈ కీర్తనను ఆయన. 51వ దావీదు కీర్తన ముందు, అంటే పాపం చేయకముందే, పాపంలో పడిపోకముందే ఈ మాటలు రాసినాడు. చూడండి ఎంత అర్థవంతమైన మాటలు ఆలోచిస్తాను, ఎంత అనుభవంతో రాశాడు. తన అతిక్రమంలో పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఎవరు ఒకసారి గమనిస్తాం. ఎప్పుడు చూసినా మనం పాప నిబంధనలు ఎవరైనా చూస్తుంటాం. ఒకసారి కొత్త నిబంధనలు వెళ్తాం. ఒకసారి ఈరోజు పాపములకు పరిహారం, అతిక్రమములకు పరిహారం పొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తం పొందినాడు. ఒక వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం, 2 వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం, 3 గురించి మాట్లాడుతున్నాం. 2 పరిహారం పొందినవారు. ఇంకొక 7వ వచనంలో, నా దాగు చోటు నీవే, శ్రమలో నాకు శ్రమలో నుండి నన్ను విడిపించారు, రక్షించారు, నీ కృప చేత నన్ను తప్ప అని 2 మాట్లాడుతూ, 2 ఆ 2 మాటలు తీసుకున్నాము. ఇంకొక మాట ఏంటంటే, పరిహారం అందకుండా, పశ్చాత్తాపం అందకుండా, అతిక్రమం రాసి పెట్టుకొని వ్యర్థమైపోయినటువంటి వ్యక్తులను గమనిస్తాం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నటువంటి మాట్లాడుతున్నారు. పేతురు మహాభక్తులు మనం గమనించినట్లయితే, పేతురు నిరక్షరాస్యుడు, చదువు లేనటువంటి వ్యక్తి. పేతురు పట్టే చేసే పని ఏంటి? ఆయన చేపలు జాలది. దేవుడు ఏం చెప్పాడు ఆయనకు? రావయా నాతో, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాగ్రత్తగా చేస్తాను. అంటే ఒక విషయం ఆలోచిస్తాను. చేపలు పట్టుకుని వృత్తి సాగించే వ్యక్తి దేవుని అంత విశ్వాసం వచ్చినప్పుడు ఏ విధంగా మారుస్తామని చెప్పాడు? మనుషులను పట్టు జాలరిగా చేస్తానన్నాడు. అంత మాత్రమే కాకుండా, నువ్వు పేతురు అనకూడదు. నువ్వు పేతురు అంటే అర్థము పెట్రాస్. పెట్రాస్ అంటే రాయి, బండ అన్నాడు. ఈ బండ మీద నీ మీద నా సంఘాన్ని నిర్మించాలని ఆశపడుతున్నాడు. చూడండి ఎంత మంచి మాటలు చెప్పాడు. ఎక్కడికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభు వారు, పేతురు, యోహాను, యాకోబు. యాకోబు అంటే బైబిల్ పండితులు చెప్తారు, యేసుక్రీస్తు సహోదరుడు అని చెప్తారు. 2 యాకోబులు ఉంటారు.
ఒక సహోదరుడు యేసుక్రీస్తు సహోదరుడు, యాకోబు యేసుక్రీస్తు సహోదరుడు బైబిల్ పండుగ చెప్తుంటారు. ఈ ముగ్గురు తీసుకెళ్తాడు. ఎక్కడ ఏ కార్యం చేయాలన్నా ఏదన్నా అకేషన్లో ఉంటే వీళ్ళు ముగ్గురుతోనే ఉంటారు. ఆయనతో పాటు హత్తుకొని ఉంటారు. మిగతా వాళ్ళు ఉంటారు, కానీ వీళ్ళు ముగ్గురికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. వాళ్ళ పేదరికి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఎక్కువ ఇస్తారు. ఎక్కువ పాత్రని పేదలు పోషిస్తారు. పెద్దవాడు కాబట్టి వయసులో కూడా పెద్దవాడు. అన్ని విషయాలు చూస్తూ వచ్చాడు. దేవుని దగ్గర అన్ని విషయాలు చూస్తూ వచ్చాడు. అన్ని విషయాలు జరిగే కొంత చూస్తూ వచ్చాడు. అద్భుతాలు ఆశ్చర్యకరంగా చూస్తున్నప్పుడు ఉన్నాడు. రొట్టెలు పంచి పెట్టినప్పుడు ఉన్నాడు. అన్ని దగ్గర పేదలు లేనటువంటి సమయం లేదు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే మిగతా శిష్యుల కింద నుంచి రూపాంతర కొండ మీద తీసుకెళ్తాడు. పేదలు తొందరగా ఏమంటాడు, ప్రభువా మనం ఇప్పుడు ఉండటం మంచిది, ఇక్కడ మనం గుడాలు వేసుకుందాం, ఎక్కడ గుడాలు కట్టాలంటే చూడండి అటువంటి జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తి. ఒక విషయం దాని గురించి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం అసలు. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభు నిర్గమనం ఎవరు చేశారు? మీద రోజు రూపాంతరం ఎవరు వచ్చారు? మోషే, ఏలియా వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళిద్దరి గురించి వీళ్ళు వినుంటారేమో. ప్రభు గారు ఇప్పుడు చెప్పినప్పుడు ప్రసంగాల్లో మోషే గురించి, ఏలియా గురించి, మోషే గురించి ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ధర్మశాస్త్రమే అని చెప్తుందంతా ధర్మశాస్త్రం గురించి చెప్తా వచ్చాడు. ధర్మశాస్త్రం వివరిస్తూ వచ్చాడు, నెరవేరుస్తూ వచ్చాడు. మోషే గురించి విని ఉండొచ్చు, ఏలియా గురించి విని ఉండొచ్చు, కానీ అతను ప్రత్యక్షంగా వాళ్ళని చూడలేదు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఫోటోగ్రఫీ కూడా లేదు, ఉన్నారు కదా, తెలీదు. అప్పుడు ఉన్నారు అని వినేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ఉన్నారు, పాతకాలంలో ఉన్నారు, విన్నారు వాళ్ళని. కానీ యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన వస్త్రంలో ఆయన గురించి దాని గురించి వివరిస్తే చాలా ఎక్కువ ఎంత ప్రకాశమానమైనటువంటి వెలుగులో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూశారు వీళ్ళు. మరి ఎట్లా గుర్తుపట్టారు వాళ్ళు అని ఎట్లా గుర్తుపట్టారు? సహజంగా వాళ్ళ ఆచార ప్రకారం అందరికీ గడ్డం వేసుకొని పై వస్త్రం ఒకటి వేసుకొని అంగి చేసుకొని పై తల గుడ్డేసుకొని అందరూ ఉంటారు, ఉంటారు. మరి వాళ్ళిద్దరిని చూశారు వీళ్ళు, మోషే, ఏలియా. ఏ విధంగా వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు? నాకు చాలా కాలం పెద్ద సమస్యగా ఉంది. ఎట్లా గుర్తుపట్టారు? వీళ్ళకి తెలియదు అసలు. వాళ్ళ గురించి పోర్ట్రాక్ట్స్ అంటే బొమ్మలు కూడా లేవు. చేతులు వేసిన బొమ్మలు కూడా లేవు, చేతులుగా లేరు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచినటువంటి ఆత్మ జ్ఞానం వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఎంత గొప్ప దేవుడో చూడండి. వాళ్ళు తెలియపరిచాడు. ఆ నిర్గమం జరగబోయే విషయాన్ని తెలియపరిచేదానికి మేము తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాల్సి వచ్చిందంటే పాత నిబంధనలు ఏంటంటే ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉంటేనే అది నేరం కానీ ఏదైనా సరే విషయం స్థిరపరచబడాలంటే ఇద్దరు లేక సాక్షులు. అందుకు మీరు ముగ్గురు తీసుకెళ్ళి ఉంటారేమో అని నేను ఊహిస్తాను. దానిపై నేను నెరవేరుస్తాను. అదే విషయం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు జరిగినట్టు గొప్ప విషయం కూడా అదే. మన యేసు యేసు ఉన్న రేసులో అనేక మంది యేసుకున్నాను కదా. మన యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటున్నారు, అభిషిక్తుడైన ప్రభు వారు ఉంటున్నారు. బాప్తిస కార్యక్రమం చాలామంది ప్రయాణాలు చేసేటప్పుడు చదువుకుంటుంటే మరి తమాషాలు కూర్చొని పడుతుంటారు. విలికించాలండి. పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్ సమాధానం చెప్తా ఉంటాడు. మనం ఏం చెప్పలేము, మన జ్ఞానం సరిపోదు. బాప్తిస ఎందుకు తీసుకుంటారు క్రైస్తవులు మీరు అంటారు. అది అనవసరమైన బాధ్యత ఆయన చెప్తున్నాను. ఎందుకు బాప్తిసం తీసుకుంటారు మీరు? పాపక్షమాపణ నిమిత్తమయ్యా మా హృదయాల్లో ఉన్నటువంటి కల్మషము అంతా కడిగి వేసుకునే కోసం హృదయంలో ప్రభువుని విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకొని నీటి ద్వారా మేము బాప్తిసం తీసుకొని క్రైస్తవులము, నిజమైన క్రైస్తవులము అనే అనబడే దానికోసం బాప్తిసం తీసుకుంటాము. ఆ దినం నుంచి మేము పాపం చేయాలన్నా కూడా మా మనసాక్షి మమ్మలను గద్దిస్తుంది. చేయనివద్దు, దాని దగ్గర పోనీ నింపుకోది కాదు, దాన్ని ఎప్పుడు పోవద్దు అనుకుంటారు. నిజమైన మనసాక్షి అయితే, నిజమైన రక్షణ అయితే లేదంటే మామూలే. చాలామంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. బాప్తిసం తీసుకుని అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. ఆదివారం ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుని సరిపోతుంది, క్షమిస్తారు దేవుడు ఎప్పుడు చెరువులో తమ్ముడు క్షమించాడు అనే ఆలోచన కలిగిన చాలామంది ఉంటారు. అన్నీ కదా. ఎవ్రీ పత్రికలు దాని గురించి ఆరోగ్యం చక్కగా చెప్తాడు. ఒకసారి వెలిగించబడి పల్లపు పానంలో పాలు పొందిన వారి దేవుని నామములు దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మార్గాలు తెలిసిన వారై ఉండి దేవుని యొక్క శక్తిని ఎదిగిన వారై ఉండి తప్పిపోయిన వారు బాగుపడటము అసాధ్యము అనుకుంటారు. వీళ్ళు రక్షణ పొందాము, బాప్తిసం తీసుకుని నేరుగా వెళ్ళిపోతాము. ఎవ్రీ పత్రికలో పౌలు మహాపౌరులు కరెక్ట్గా చెప్తారు. అవునయా బాగానే ఉంది. ట్రైన్లో జరిగే సంభాషణ లేదు. అందరూ చెప్తుంటారు, అడుగుతారు, పిచ్చిపరచాలి యేసుక్రీస్తు.
మరి యేసుక్రీస్తు పాపి కాదంటారు, పరిశుద్ధుడు మీరు యేసుక్రీస్తు పరిశుద్ధుడు అంటారు. మరి యేసుక్రీస్తు ఎందుకు బాప్తిజం తీసుకోవాలా? ఆయన దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటారు కదా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటారు కదా, మరి ఆయన ఎందుకు బాప్తిజం తీసుకోవాల్సి వచ్చిందా? రాకుండా వచ్చు కదా, ఆయన యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా, మరి ఎందుకు బాప్తిజం తీసుకోవాలా? పాపం చేస్తేనే బాప్తిజం తీసుకోవాలా, పాప క్షమాపణ పొందాలా, పాపాలు ఒప్పుకోవాలా అని మీరు చెప్తున్నారు. ఆయన ఏం పాపం చేశాడు? ఆయన పాపం ఒప్పుకున్నాడు, ఎందుకు బాప్తిజం తీసుకున్నాడు? అర్థం సమాధానం లేని ప్రశ్న, సమాధానం లేనటువంటి ప్రశ్న ఇది. క్రైస్తవులు చాలా మందికి క్వశ్చన్ మార్క్. ఎందుకు తీసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు అని అడిగింది. కొంతమంది అంటారు ఆ మాదిరికరంగా తీసుకున్నాడు, మనకి మాదిరి ఉంచిపోయినాడు, మనకి మాదిరి ఉంచిపోయినాడు కదా. ఆయన చేసిన మాదిరి అంటే ఏంటి? ఆయన చేసిన పనులను మనం చేయొచ్చు. మరి ఆయన మాదిరి చేశాడు కాబట్టి రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు. నువ్వు కూడా ఆ మాదిరిగా చేయవు. మాదిరి అయితే నువ్వు కూడా ఆ మాదిరిగా చేయవయ్యా. తప్పు కాన్సెప్ట్ వాళ్ళు చెప్పేది అనుకునేది. అక్కడ జరుగుతున్న విషయం అంటే అది 2-3 సాక్షుల గురించి మాట్లాడుతామని చెప్తున్న విషయాన్ని వచ్చి యేసుప్రభు వారు వస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న సన్నివేశం ఒకసారి మనం ఊహించుకుంటే, యోర్దాను నదిలో యోహాను ఏం చేస్తుంటాడు? వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నప్పుడు ఏం చెప్తాడు? ఒక స్టేట్మెంట్ అది. అది చాలా మంది యేసులోనే ఉన్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఒక నిర్ధారణ చెప్పి చూపించారు జనానికి, ఈయన లోక పాపంలో మోసుకుంటూ. మరి యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకొని నీళ్ళలో నుంచి పైకి వచ్చినప్పుడు ఏం జరిగింది? నీటి నుంచి పైకి వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ పావులు ఇంకొక నిర్ధారణ ఉన్నవారందరూ విన్నారు. ఈ 3 నిర్ధారణలు జరగాలని యేసుక్రీస్తు ప్రభు తెలియపడాలి. ఎవరైనా ఈజ్ జీసస్, ఇతను యేసు అనే విషయం తెలియపడాలి ప్రపంచానికి. ఎందుకంటే ఆ దినాలు చాలామంది యేసులు ఉన్నారు, చాలామంది కూడా వచ్చినారు. దూద అని వాడు గురేసి ప్రవచనాలు చెప్పినాడు. మహాపురుగు రాబోతుంది, బైబిల్ రాసిన మా నూతన నిబంధనలు రాసిన అందరూ చాలా ప్రవచనాలు చెప్పారు. చాలా అద్భుతాలు, గారడి జీవనం కూడా అద్భుతాలు చేశాడు. అందరికంటే దేవుడు లేడు అనుకున్నంత పనులు చేసేవాళ్ళు, తాంత్రికాలు, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఇది ఈ 3 కారణాలు, ఈ 3 నిర్ధారణలు చేయటం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది. తెలియపడాలి, ప్రపంచానికి పరిచయం చేయాలి. ఎవరి ద్వారా? యోహాను ఎటువంటి వాడు? వరపుత్రుడు. యోహానుడు దేవుడి వరం అనుగ్రహించాడు దేవుడు వారు. బాప్తిసం ఇస్తూ అందరి ప్రజలందరినీ ఏమని పిలిచాడు? వాళ్ళందరినీ చూసి సర్వసంతానం మనం పిలుస్తున్నప్పుడు ఈ 3 విషయాలు అక్కడ జరిగాయి. మరి ఎంత జరుగుతున్న తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత పేతురు గారు ప్రభు వారికి పరిచయం అవుతారు. ప్రభు పిలిచినప్పుడు వచ్చేస్తారు. మనుషులు పడే జాగ్రత్త చేస్తానయ్యా, నీ మీద నా సంఘాన్ని నేను తను రమ్మంటే వస్తాడు. ఏం ఆశించిన వచ్చాడు, పని చేస్తా ఉన్నాడు, ఆయన తింటున్నాడు. మరి ఆఖరి దినాల్లో గెత్సేమనే తోటలో వచ్చినప్పుడు జరిగిన సంభవం ఏంటి? మనం చూసేది ఉంది. ఏం చేస్తాడు ఆయన? ఆ భోజనం, ప్రభురాత్రి భోజనం అప్పుడు ఏం చెప్తాడు ఆయన? ఇదిగో ఈ రాత్రికి నేను అప్పగించబోతున్నాను, మనుషులు కూడా అప్పగించబోతున్నాడు, అది చనిపోతాడు, ఇదిగో హింసింపబడతాడు, చనిపోతే 3 దినాలు వేస్తాడు అని చెప్తాడు. అప్పుడు ఏమంటాడు? పేతురు ఒక మాట అంటాడు. ఏమంటాడు? అయ్యా, అటువంటి శ్రమ నీకు వస్తున్నప్పుడు నేను మాత్రం నేను వదిలిపెట్టాను పోనంటాడు. మనుషుల చేతికి అప్పగించబడతాడని చెప్తాడు పేతురు. ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ దినాన ఈ రాత్రికి మనుష్య కుమారుడు అది వాళ్ళకి అప్పగించబడతాడు. అప్పుడు ఏమంటాడు? అయ్యా, ఎవరు వదిలిపెట్టి వెళ్ళినా నేను నిన్ను వదిలిపెట్టనయ్యా, నీతోనే ఉంటాను. ఎందుకే పేతురు అబద్ధం చెప్తాను? ఎందుకు అబద్ధం అని చెప్పాలి? ఎందుకు అంత బలహీనమైన మాట స్థిరంగా మాట్లాడుతున్నాను? అతను బలహీన మర్చిపోయాడు. ఆయన అతనిలో ఉండే ఆవేశం అటువంటిది, ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ. నేను ప్రాణానికైనా తెగించి నేను నీకు అడ్డుపడతానయ్యా, నీ మరణానికి అడ్డుపడతానయ్యా అంటాడు. అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఈ దినము 3 సార్లు కూడిపోయి ముందే ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్తూ ఉంటాడు. చూద్దాం, ఆయన చెప్పబడినా కూడా వినేసి లేదు ప్రభు అని వచ్చేసి వెళ్తారు. గెత్సేమనే తోటలో సంబంధించిన విషయం జరిగినప్పుడు ఒక సైనికుడిని పట్టుకుని ఏం చేస్తాడు? మనుకు అనే సౌర్యుడిని చూడండి. చూడండి అంత అతనిలో ఉన్న తెగింపు ఎటువంటిదంటే, రోమా పౌరసత్వమే గొప్పది, రోమా పౌరసత్వం మొదటమే గొప్పది. రోమా సైనికుని కొట్టాడు, చెవు నరికేశాడంటే ఎంత పెద్ద పనిష్మెంట్ ఉంటుందో ఆలోచించాడు. మరణశిక్షగా వెనక మనం చూసేది ఆలోచించేది. అంటే ప్రభువు కోసం ప్రాణం ఇచ్చేదాన్ని కూడా వెనుతీయలేదు పేతురులో ఉన్నటువంటి గొప్పతనం. తెలుసు అతనికి రోమా సైనికుల చేతిలో చిక్కితే గందరగోళం 4 చిత్రహింసలు చేసేస్తారు. రోమా ప్రభుత్వం కఠినమైన శిక్షలు ఇస్తారు. ఒకటి
ఆయన వెనకాల దేవుని కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడినటువంటి పేతురు ఆ మాట చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట నెరవేరింది. మూడోసారి కోడి కూర్చున్నప్పుడు ఏమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? రోజు ఏం చేశాడు? కోడి కూయగానే పేతురు వైపు చూశాడు. చూడండి, హృదయం బద్దలైపోయింది పేతురు. ఒక సన్నివేశాన్ని ఆలోచిస్తాను. ఆ సన్నివేశాన్ని కళ్ళ ముందు తీసుకుంటే రికలెక్ట్ అవుతుంది మైండ్లో. మొత్తం పేతురు చేసిన పనులన్నీ గుర్తుకొచ్చుంటాయి. దేశమైనటువంటి నేను ఎంతే పని చేశాను, దేవుడు ఆయన స్వస్థపరిచాడు. స్వస్థపరిచి కూడా అతను అరెస్ట్ చేయాల, అతను బంధించలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తుని పట్టుకోవాలంటే. మరి పేతురు వదిలేశారు. చూడండి విషయం దేవుని కృప ఎలా ఉంది అక్కడ. పేతురు పట్టబడితే ఆ దినాన్ని ఏమైపోయాడు? పేతురు చరిత్ర దినంతో మరుసటి దినంతో సమాప్తమై తప్పనిసరిగా తల నరికేసేవాడు. కానీ పేతురుతో చాలా కార్యాలు చేయించేవాడు దేవుడు జరిగించాల. పేతుల ద్వారా చాలా పనులు ఉన్నాయి దేవునికి. యేసుక్రీస్తు వారి ప్రభు రాజ్యం వరకు ఆయన మాట ఇచ్చినాడు, మనుషులను కొట్టు జాగ్రత్తగా చేస్తాను, నీ మీద నా సంఘాన్ని కడతాను అనమాట నెరవేర్చడం కోసం. ఆ టాపిక్ అసలు వదిలేశారు దాన్ని. బడి విచిత్రమైన విషయం అది. దాన్ని ఆలోచిస్తే ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుంటే బడి విచిత్రంగా ఉంటుంది. ఎట్లా వదిలేశారు అని అర్థం కాదు. ఈ ఐడియా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారినే పట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు వారినే పట్టుకోవాలి అని ఉద్దేశం ఉంటాడు. సరే వచ్చినాక బయటకు వచ్చినాక ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు. 22వ అధ్యాయం చూస్తే లూకాసు 22 చివరి పక్క చూస్తూ ఉంటారు. ఆ సన్నివేశానికి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే హృదయం అంతా విరిగి నలికుంటుంది ఆయన హృదయం. ఎంత పశ్చాత్తాపడి ఉంటాడు ఆలోచిస్తాం ఒకసారి. మీకు చెప్పిన మాట నిజమే. అడిగి అతిక్రమములకు పరిహారం నుండి వెలుతురికి వెళ్ళిపోవడం. ఆయన చేశాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందాడు. ఏమనుకున్నాడు? ఇంత నేరం చేసి ఇంత ఘోరం చేసే ప్రభు చెప్పిన మాటను చూసి తప్పకుండా నెరవేరింది, నేను ప్రభుకు వ్యతిరేకంగా ప్రవర్తించాను అని చెప్పి పరిహారం అందకుండా పశ్చాత్తాపడకుండా వెళ్ళిపోయాడా? నిలబడ్డాడు ప్రభు కోసం. మళ్ళీ కూడా నిలబడ్డాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నాక వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? బయటకు వచ్చే పరిశుద్ధాత్మ పొందుకుని మా ఆపస్తుగా 2వ అధ్యాయాన్ని గమనిస్తే అద్భుతమైన ప్రసంగం చేశారు. 14 రకాల దేశాల్లో ప్రజలు ఉంటారు, అక్కడ వింటుంటారు ఆయన మాట్లాడుతుంటే. ఆత్మ పూర్ణుడైనప్పుడు, పరిపూర్ణత ఆత్మలో కలిగినప్పుడు అతను మాట్లాడుతున్న మాటలు వారి స్వదేశ భాషలు వినపడి అంట, వాడికి అర్థమైనాయి అంట. చివరంతా శక్తి ఇచ్చాడు పరిశుద్ధాత్మ పేతురు. ఆఫ్టర్ పేతురు పొంకాడు, అద్భుతం చెప్పాడు, తప్పిపోయాడు, దేవుడి చేతులు సాధనంగా వాడపడ్డాడు. దాని మూల మాంసం ఏంటంటే పరిహారం ఉంది, అతిక్రమానికి పరిహారం ఉన్నాడు, పాపానికి ప్రాయశ్చిత్తం ఉన్నాడు, ఒప్పుకున్నాడు దేవుడు క్షమించినప్పుడు. ఆలోచించి ఒకసారి మనం తప్పు చేసినప్పుడు, మనం ఎవరన్నా చేయడానికి తప్పు నేరం చేసినప్పుడు మనం క్షమిస్తే మనం ఎంత వేదన అనుభవిస్తాం, ఎన్ని దినాలు మనసులో ఉంటుంది అన్నమాట. మనం ఆలోచించాలి. మరి అంత పెద్ద సన్నివేశం జరిగినప్పుడు పేదలు ఎంత బాధపడి, ఎంత దిగులు పడి, ఎంత బాధపడి, ఎంత రోదన చేస్తుంటాడు ఆలోచించాను దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుడు ఆశీర్వదించి అతను ఏం చేసినాడు? 2వ అధ్యాయంలో ప్రసంగం చేసి ఎంతమంది మాట్లాడారంట? 3000 సరే ప్రసంగం వారు అక్కడ మాట రాసి రాయబడి ఉంటుంది. వారు ఆ ప్రసంగం వినేవారు ఉదయం ముందు గొడవబడి పుచ్చబడి ఉంటుంది. పుచ్చబడి ఎంత చూడండి, బద్దలైన వాళ్ళ హృదయం దేవుని కేవలం ఇదే పాపములకు పరిహారం పొందాడు, పశ్చాత్తాపడ్డాడు దేవుడు సన్నిధిలో. అద్భుతమైన శక్తినిచ్చి దేవుడు వాడుతున్నాడు. ఆ హృదయాలు బద్దలే. అయ్యా మేమేం చేయాలి ఇప్పుడు చెప్పండి, మేమేం చేయాలా? మేము మా పాపాలు పోగొట్టుకుంటే ఏం చేయాలి? యేసుక్రీస్తునామమున మీరు వాక్యం బాప్తిసం పొందమంటే 3000 మంది అన్నారు. 4వ అధ్యాయంలోకి వస్తే 3వ అధ్యాయంలోకి వస్తే ఆయన ఏం చేస్తారు? అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళు ప్రస్థాపన అంతా. సునామణ దేవాలయం దగ్గర కొంటారు, పేతురు యోహాను ఒక భిక్షకుడు ఉంటాడు, మోసుకొని పోతుంటే చూశాడు. ఆయన ఏం చేస్తారంటే పేతురు తెలిసిన విషయమే, అయ్యా నువ్వు మాకెళ్ళి చూడమంటే అతను ఏమంటాడు? యాచకుడు వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకునేమో అని అత్యాశతో వాళ్ళని కనిపెడితే ఏది చూస్తున్నాడు అంట. వాళ్ళు ఏమైనా దొరుకుతున్నారు, వాళ్ళకెళ్ళి చూస్తున్నాడు అంటే వాళ్ళ మీద లక్ష్యం ఇచ్చాడు, ఇస్తాడేమో అని ఇద్దరు వాళ్ళని చూసి వాళ్ళు చెప్పిన మంచి మాట ఏంది? వెండి బంగారంలో మా ఇద్దరు లేవు, కానీ జుట్టు తీరిన దారుల కంటే మధురమైన మాటలు ఉన్నాయి. వెండి బంగారం కంటే అత్యంత విలువైన మాటలు ఉన్నాయి. అంత గొప్ప శక్తివంతమైన మాటలు, జీవము కలిగించే మాటలు, స్వస్థపరిచే మాటలు మా దగ్గర ఉన్నాయి. మాకున్నాడు, మాకు అనుకున్నాడు. యేసు నామములో లేచిన దానికి ప్రజలు, శాస్త్రులు, పరిచయులు, అధికారులు కూడా వాళ్ళని పిలిపించి, అంటే అధికారులు, శాస్త్రులు పిలిపించి భయంకరంగా వాళ్ళని హింస పెట్టాలని, పేతురు యోహాను హింస పెట్టాలని బంధించి ఆ రాత్రి చెరసాల్లో వచ్చి గొడవ చేసి మరుసటి రోజు వచ్చి అడిగినప్పుడు, మేము దేవుని మాట వినటం న్యాయమా, మీ మాట వినటం న్యాయమా, ఎవరి మాట వినాలా, మేము ఎవరు సేవకులము,
ఎవరు సేవకుడు? పౌలమ్మ ముందు పత్రం రాశారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మీరు మనుషులకు దాసులు కాకూడదు. మీరు ఎవరయ్యా? విలువ పెట్టి కొనబడి. ఎటువంటి విలువ? ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మన సభ్యులుగా ఉన్నప్పుడు మనం ఎటువంటి వారము విలువ పెట్టి కొనబడి మీ దేహములతో దేవుని కనపరచుకోవాలి. కాకపోతే మన మనుషులకు దాసులు కాకూడదు కదా. మీ ఎవరి మాట వినాలంటారు? ఆ దినంలో ప్రసంగం చేసినప్పుడు ఎంతమంది మాట్లాడారు? అక్కడ 4,000 మంది మాట్లాడారు. అద్భుతమైన క్రియ. ఇంకా 5వ అధ్యాయంలోకి చదువుకుంటా వస్తే, అపొస్తలులను చదువుకుంటా వస్తే పేతురు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు ఎంత ఘనంగా జరిగాయంటే చాలా ఘనంగా జరిగాయి. పేతురు నీడ పడాలని రోగులు ఆశపడ్డారు. పేతురు ఉంటే మంచాల మీద మనుషులను తీసుకొచ్చి పెట్టారు, తాకిది స్వస్థత జరుగుతున్నాయి. ఆయన దారి కూడా పోతుంటే ఆయన నీడ పడినా కూడా యెరూషలేము ప్రాంతంలో ప్రజలందరూ ఏం చేశారన్నా, ఎక్కడెక్కడ చివరి ఉన్న రోగులు కూడా తీసుకొచ్చి మంచాలకు తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టి ప్రార్థన చేయించుకున్నారు. సో తాకిచ్చి ప్రార్థన చేసి స్వస్థపడ్డారు. చూడండి, ఈ 2 మాటలు ఎంత గొప్ప పని చేసేవి. అతిక్రమాలకు పరిహారం పొందాడు, పాపాలకు ఆశీర్వాదం. మన జీవితంలో ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయా? మన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు మన నుంచి రేపటాలు చేయగలుగుతాం. మనం వరకు మనం ఎలా ఉన్నాము, మన జీవితంలో ఇటువంటి కార్యాలు చేయగలుగుతున్నాం అంటే కరెక్ట్గా ఉండగలుగుతున్నామా? పరిహారం అవ్వగలుగుతున్నామా? ఏ దినమైనా ఎవరి గురించి అయినా నొప్పించినప్పుడు సాయంకాలం దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నామా? ప్రభావ నా గురించి పొరపాటు చేయడం ప్రభావ క్షమిస్తున్నాయా? నన్ను క్షమించడమా? వారికి నన్ను క్షమించే మనసు దయచేసి ప్రభావాన్ని అడుగుతున్నామా? పరిహారం పొందటం, పశ్చాత్తాపం పొందటం. ఎంత గొప్ప కృప అనుగ్రహించాడు పేతురు. ప్రపంచంలో ఇద్దరే ఎవరు చేయలేని పని చేశారు. ఒకటి యేసుక్రీస్తు ప్రభువు మొత్తంలో చేసిన పని ఏంటంటే ఎవరు చేయలేదు. నీళ్ళ మీద నడిచాడు, సముద్రంలో నడిచాడు, పేతురు నడిచాడు. నేను నడుస్తాను ప్రభు ఆశ చూడండి. ఆయన ఒక్కడే ప్రపంచం ఇంతవరకు కూడా నడవలేదు. నీళ్ళ మీద ఎవరు నడిచిన ఎవరు రికార్డు ఎక్కడ ఉందా? ఎక్కడా లేదు. అంత గొప్ప ఆధిక్యత తెచ్చాడు దేవుడికి. ఇంకా గొప్ప ఆధిక్యత తెచ్చాడంటే తాళపు చెవులు ఆయన చేతికిస్తానని చెప్పాడు. 2 కార్యక్రమాలు చేసిన బాబా ఆయనకు అందిస్తే ఈ యుగంలో, ఈ కాలంలో మనకి అందిస్తాడు ఆయన. ఇట్లా ఈ 2 విషయాలను మనం అధ్యయనం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అనుసరిస్తూ మన జీవితాలను అన్వయించుకున్నప్పుడు మనం ఎటువంటి వారంగా ఉంటామో దాన్ని అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం పొందే వారంగా ఉంటాం. ఎక్కడ ఉంటుంది మనకి స్థానం అంటే బలా నమ్మకమైన మంచి అనిపించుకునే అంత స్థితికి రాగలం. అంటే ఈ 2 విషయాలు నేను గమనించినట్లయితే ప్రియమైన దేవుని ద్వారా జ్ఞాపకం చేస్తాం. 7వ వచనంలో ఏముంటుంది? ఒక వ్యక్తిని గురించి చూసాం. నా దాని ఇది కూడా ఈ విషయం గురించి మాట్లాడాలన్నా కూడా దావీదు గురించి మాట్లాడాల్సి వస్తుంది. సౌలు దావీదును కౌజు పెట్టిన తరిమాడంట. వేటగాడు ఏం చేస్తాడు? పెట్టెలను కొట్టాడు అనుకోండి, దెబ్బలు చిన్నప్పుడు మాట చేసేది, క్యాట్బల్తో కొడుతూ ఈ చెట్టు ఆ చెట్టు పరిగెత్తితే కింద చూసేది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేది. కింద ఎవరు తొక్కుంటే దాన్ని కొట్టాలి. ఐడియా దాని మీద ఉంటుంది. అట్లా తరుపుకుంటూ కొట్టాలని ఒక ఉద్దేశం. ఇట్లా ఎట్ట చేసాడు? నా దాగు చోటు లేవే, శ్రమలో నుండి నువ్వు రక్షించాడు అంటాడు. ఎవరు చూస్తామంటే అపుస్తుడైన పౌలుని మనం గమనిస్తే, పౌలు గారు గమనిస్తే 2వ కొరింథీ అధ్యాయం 11వ అధ్యాయం 20-33 చూడబడి దాని శ్రమలు ఉంటాయి. శ్రమల గురించి రాస్తారు. ఎటువంటి శ్రమలలో ఉన్నాడంటే అటువంటి శ్రమలలో ఆయన దేవుడి వెనుకైన దాగుకొనకుండా ఉంటే ఆయన పరిస్థితి గందరగోళం అయిపోయింది. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు. అంటే 196 దెబ్బలు, 176 దెబ్బలు కొన్నాడు. 3 సార్లు బెత్తాలతో కొట్టారు. బెత్తాలు మామూలు బెత్తాలు కాదు, భయంకరమైన బెత్తాలు. పట్టపడ్డాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, శైలిలో ఉన్నాడు, దిగంబరంగా ఉన్నాడు, సముద్రంలో పడ్డాడు. అన్ని రాసిన దాని గురించి అతిశయంగా రాయుడు చెప్తుంటాడు. నేను దేవుడి కోసం పడేటువంటి శ్రమ గమనించాలని, దాన్నే మేము ఓర్చుకోగలిగాం కాబట్టి మా పేర్లు ఈ జీవనంలో రాయబడినాయి. ఆ శ్రమల కంటే ఈ దినాలను మనం అనుభవిస్తున్న శ్రమలు అనదగినవి కావు. ఎట్టి పరిస్థితుల్లో అసలు లెక్కేసుకుంటే వాటితో బేరేజ్ చేసుకుంటే అసలు దాని ముందు సరిపోవు. పౌలు గారు పడినటువంటి శ్రమల ముందు అరిత అనే రాజు దగ్గర సైన్యాధిపతి ఎట్లను పట్టుకోవాలి, ఆయన పౌల్ని పట్టేసి ఎట్లా సరి గందరగోళం చేయాలని చెప్పి కాపలా పెట్టారు. ఎక్కడ దమస్కు చుట్టూ కాపలా పెట్టారు. కేవలం ఒక వ్యక్తిని పట్టుకుని ఎట్లా పారిపోతాడేమో రాత్రి కానీ
చూడండి ఎంత గొప్ప ఏదో పౌరులు అనే మహాభక్తుడు వెళ్ళిపోతాడేమో తెలియదు, హింసించాలా, బాధించాలా, సమాజ మందిరానికి అప్పగించాలనే ఉద్దేశంతో కాపలా ఉంచి ఏం చేశారు సేవకులు, శిష్యులు గోడ మీద నుంచి ఒక గంపలో పెట్టి దింపారు, తప్పించాడు దేవుడు. ఎందుకోసం నేను ఎక్కడ దాగున్నాడు నా శ్రమలో నా దాగు చూపుతుంది నీవే. ఎంత గొప్ప శ్రమ ప్రియమైన దేవుడు. ఓడ పగిలిపోయినప్పుడు ఓడ నాయకుడు ఒకసారి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరినీ చంపేయాలనుకుంటాడు, రోమపట్నం తీసుకెళ్ళాలనుకుంటాడు, అందరినీ చంపాలని ఉద్దేశం ఉంటుంటే ఓడ నాయకుడికి అపోస్తుడైన పౌలు గారి మీద దేవుడు దయపరిచినప్పుడు ఏం చేస్తారంటే ఎవరు చంపద్దు, వదిలేయండి ఖైదీలు అందరినీ, వాళ్ళు ఎవరు పట్టుకుని వెళ్ళిపోతారు అన్నప్పుడు వెళ్ళిపోతారు. ఈ నీళ్ళలో పట్టుకుని చక్కెర పట్టుకుని మిలేతం అనే ద్వీపానికి వెళ్తారు. అక్కడ కూడా అప్రియమైన దేవుడి దగ్గర దాపుతాడు. దేవుడు వెనుకుంటాడు, ఆయన ముందు ఉంటాడు, ఈయన అనుకుంటాడు. చలి వర్షం పడుతున్నప్పుడు ఎండు పొలాల్లో నేరి మంట పెట్టినప్పుడు పౌలు గారు కొన్ని పొలాలు తీసేసినప్పుడు పాము అని చేతి పట్టుకుంటాడు. అప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు, అదే వీళ్ళు చాలా దుర్మార్గులు, పాపీలను సముద్రం ఇతన్ని వదిలేసినప్పుడు ధర్మదేవత ఇతన్ని వదలలేదు, పట్టుకుంది. కాసేపు చూస్తుంటాడు, ఎట్లుంటుంది అతని పరిస్థితి. కాసేపులో చేపలు ఇంకా కాసేపు చేసిపోతాడు, కాళ్ళు వాస్తాయేమో, కింద పడిపోతాడేమో, కళ్ళు వెళ్తాయేమో. కానీ దేవుడు అద్భుత రీతిలో ఆ దాగు చోటు ఎంత శ్రేష్టమైన ఆలోచిస్తాం. మరణం నుంచి తప్పించే దాగు చోటు అది. అటువంటి చోటు వెనక ఉన్నాం, యేసు రక్తంలో, యేసు వెనక మనం ఉన్నాం అనుకో, యేసు నీడలో మనం, ఆయన సిలువ నీడలో ఉన్నాం, ఆయన చేతుల నీడలో ఉన్నాం అనుకో, ఈ శ్రమలు మనల్ని ఏం చేయగలం, ఈ లోకంలో ఈ యుగంలో అనుభవిస్తున్న శ్రమలు మనల్ని ఏం చేయగలం. మరణం నుంచి కూడా తప్పించాడు. తర్వాత కడమ రోగులందరూ వచ్చి మన స్వస్థ పొందారు. మళ్ళీ వారిని సాగనిపినప్పుడు రాసేప్పుడు ఆనందవేశ చదువుతుంటే వారికి కావాల్సిన సరుకులను తెచ్చి వాడలో పెట్టారు. అందరూ స్వస్థ పొందారు. చూడండి, దాగు చోటు మనం ఎక్కడ దాగున్నాం, ఎక్కడ ఎవరు ఎంత దాగున్నాం. మనకున్నటువంటి స్టేటస్ వెనకాల, మనకున్నటువంటి ధనం వెనకాల, మనకున్నటువంటి పలుకుబడి వెనకాల, మనకున్నటువంటి పరపతి వెనకాల ఎక్కడ దాగున్నామా? బైబిల్ గ్రంథం వెనక దాగున్నామా? బైబిల్ గ్రంథం వెనక దాగి ఉంటే మనకి ఎటువంటి ఆపద ఉండదు. మన చుట్టూ ఆవరించేది ఉంటాం, మన చుట్టూ వ్యాపారంలాగా ఉంటుంది, మన చుట్టూ కవచం ఉంటుంది. దేవుడు ఆయన ఎటువంటి దేవుడు మనం దాచే దేవుడు, రాష్ట్రాలు ఎన్ని రోజులు దాచే దేవుడు. తన వెలుగును మన మీద ప్రకాశింపచేసి ఆయన ఏం చేస్తారు, మనం దాచుతారు. ఆయన అస్సలు భద్రపరుస్తారు. మన దేవుడు జ్ఞాపకం తీసుకున్నాం. మరి మన పరిస్థితి ఎలాగుంది? విధానం మాట్లాడతాము, చక్కగా చెప్తాం, అన్ని విషయాలు బాగానే ఉంటాం. చిన్న శ్రమ ఏదైనా కలిగినప్పుడు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మన దాని చుట్టూ వెళ్ళిపోతుంది. మనుషుల వైపు వెళ్తున్నామా, దేవుని వైపు చూస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మూడో వ్యక్తి గురించి మాట్లాడుతుంటే దేవుడితో తిరిగాడు, ఉన్నాడు, అన్నీ చేశాడు, అన్ని విషయాల్లో దేవుడితో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? పరిహారం పొందన, పాపాలు పరిహారం పొందన, పశ్చాత్తాపం పొందన. ఆ నీడలో, సిలువ నీడలో దానిపోయినాడు. ఇప్పుడు సిలువ లేదు, యేసుక్రీస్తు నీడలో దానిపోతాడు. దాని చోటులో దానిపోయాడు. ఆయన ఎక్కడ దాక్కున్నాడు? దొంగ వెనక దాక్కున్నాడు. ఒక స్త్రీ వచ్చి అత్త తీసుకొచ్చి ఆయన కాళ్ళు పాదాలు కడిగి తమతో బాగా చూస్తే మనుషులు ఏమనుకుంటున్నారు? ఎందుకురా అంత ఖర్చు పెట్టింది? అదే మీ పేదలకు తెలుసు కదా. ధనాపేక్ష దాన్ని ఆశించి కొంతమంది చిన్న భిన్నమైపోయినారు. ప్రపంచమంతా నాశనం అయిపోతుంది. కానీ ప్రపంచమంతా నడిపిస్తున్నది ఈ దినాల్లో అవే. ప్రపంచాన్ని చెడిపేసేది కూడా అవే. ప్రపంచం నాశనం అయిపోయేది కూడా రెండే. ప్రపంచాన్ని పతనానికి దారి తీసేది కూడా, ప్రపంచ యుద్ధాలు జరిగినవి కూడా దానికోసమే, ధనం కోసమే, డబ్బుల కోసమే, అధికారాల కోసమే. రెండు విషయాలు ఉన్నాయి. ఈ రెండు విషయాలు మనుషులను పతనం చేస్తాయి. ఈ రెండు విషయాలు, ఒకటి ధనము, ఇంకొక పేరు చెప్పకూడదు, అందరూ తెలిసిన విషయం. దానికోసము ప్రపంచ యుద్ధాలు కూడా చేసుకున్నాం. కాబట్టి ఆ రెండు భయంకరమైన వాటిని దూరంగా ఉన్నారు. వాటిని దూరంగా అంత దూరం ఉంచితే మనం అంత దేవుని దగ్గరికి రాకపోవడం. యూదా చేసిన పొరపాటు ఏంటంటే పశ్చాత్తాపం. అవకాశం కూడా ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఇదిగో నా శరీరం తినే నా రక్తం తాగు, ఒకవేళ నేను శుద్ధ హృదయం ఉంటే నువ్వేమవుతావు, పవిత్రపరచబడతావు ఈ క్షణం అన్నాను. అంటే అతను మాసంతా దాని మీద ఉంది. దాని మీద వాళ్ళు ఇచ్చే వెండి కోసం, వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాల కోసం మీద ఆశ పెట్టుకుందాం. చుట్టూ తిరుగుతుంది ఆయన ప్రాణం అంతా, ఆయన హృదయం అంతా. మరి ఆ మొక్క పుచ్చుకోగానే ఏమైంది? ఆయనకి ఏమైనాడు? ఆయన ఎవరు ప్రవేశించారు? ప్రవేశించారు. ఏమైనా పతనాన్ని పెట్టుకున్నాడు. చరిత్రహీనుడు. అపొస్తలుల కార్యం మొదటి అధ్యాయం రాశాడు. అంటే 11 మంది శిష్యులే ఉంటారు. 12వ శిష్యుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు దాని గురించి రాశాడు.
తాను వెళ్ళవలసిన చోటికి వెళ్ళటకు అర్హత కోల్పోయినటువంటి యూదా ఇస్కరియోతు వలే కాకుండా పరిశుద్ధులుగా ఉండటకు మనలో మనం ఎంతో ఇంకొని ఎన్నుకున్నా ఉంటాము. తాను వెళ్ళవలసిన చోటు ఏంది? పరదేశం. చేతులారా పోగొట్టుకున్నాడు కేవలం దేని వల్ల ధనాపేక్షలో. పోనీ దాన్ని అనుభవించాడా? అనుభవించాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? నరకానికి వెళ్ళిపోయినాడు. తిరుగులేదు. ఏమైపోయినాడు? ఆ డబ్బులు వాళ్ళు పడేసి పోయి గుడి పెట్టుకొని చనిపోయాడు. నడిమికి భద్రైనాడు అంటూ అసలు దాని గురించి చూడండి ఎంత ఘోరమైనదో. కాబట్టి మనం ఏం చేసినా సరే పాపం అంటే నరహత్య చేయటము, దొంగతనం చేయటము, ఇంకోటి చేయటము అది ఏం కాదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము వచ్చిన జీతము. దురాశ పాపముని కానీ దురాశ గర్భం ధరించి పాపం పరిపక్వమే. ఎంత మాట చూడండి, ఎన్ని విషయాలు ఒకదానికి కదా. సో దురాశ ధనాపేక్ష, దురాశ చాలా భయంకరమైన. దేవుడికి తెలుసు మనకి ఎంత కావాలో, కొలత ఉంది ఆయనకి, ఎంత ఇవ్వాలో మనకి, ఎంత ఎప్పుడు ఏం అవసరమో ఆయన తెలుసు. మన సమస్త అవసరాలు ఆయన తెలుసుకోగలరు. కాబట్టి మనం చేయాలంటే మనం దాగు చోటు ఏంటంటే మన పరిశుద్ధ సిలువ నీడలు ఆయన రెక్కలు నిండారు. బైబిల్ మన పరిశుద్ధ గ్రంథం నీడలు మనకున్న ప్రస్తుతం మన చేతిలో ఇదే ఆయుధమే. ఇదే మన సిలువ మనకు దారి చూపించేది ఇదే. దీని చాటున మనం దాగి ఉన్నంత కాలం మనం ఎలా ఉంటామో సురక్షితంగా ఉంటాం. భయంకరమైన గాలి, వాన, తుఫాన్లు కొట్టలాడుతున్నారు శిష్యులు. ఆయన గమ్మును పడుకున్నాడు ఓడ అమరం మీద. ఏమైనా దేవుడా నిద్రపోతాం లేదా, నీకు చింత లేదా, మునిగిపోతామంటే ఏం లేచి ఒక మాట గద్దించాడు. సముద్రము నిమ్మలం అయిపోయింది. అని తుఫాను అంత శక్తివంతుడైనటువంటి దేవుని మనం కలిగిన ఒకసారి ఆలోచిస్తాం. మనం దాగు చోటు ఎటువంటిది ఉపద్రవం కలిగినా సరే, మరణము మనతో వచ్చి పోటాడుతున్నా సరే ఏం చేయలేదు. ఆ నీళ్ళలో ఉన్నంత కాలం మనం ఏమి చేయలేదు. ఇంకా చెప్పుకుంటే చాలామంది భక్తుల జీవితాలు ఉంటాయి. మన ఒక్కొక్క జీవితాలు అనుభవం చూస్తుంటే వారు దాగిన చోటును చూస్తుంటే ఎంతో మంచిది. ఫిలిప్ కూడా తక్కువ పని చేయలేదు. మిగతా శిష్యులు కూడా రాయబడలేదు. కానీ గ్రామంలో చరిత్రలో వాళ్ళ గురించి, చరిత్రలో చదువుతున్న వాళ్ళ గురించి అర్థమవుతుంది. వాళ్ళు చేసి గొప్ప గొప్ప విషయాలు కేవలం ఏంటంటే వాళ్ళు దాగినటువంటి చోటు అటువంటిది. వారు పొందినటువంటి పశ్చాత్తాపము, పరిహారం, పాపాలకు పరిహారం ముందరు. కాబట్టి వాళ్ళు ఏమైనారు? ఆశీర్వదించబడ్డారు, చరిత్రలో నిలిచిపోయినారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు, మనకి మాదిరికరంగా ఉన్నారు. కృప పరిశుద్ధాత్మకు దయచేయండి. ఆమేన్.